الحمد لله ذي الجلال والإكرام نحمده حمد الذاكرين والشاكرين ونستغفره استغفار الخاشئين المخبتين وأشهد أن لا إله إلا الله وحده لا شريك له المتفرد بالجلال والكمال وأشهد أن محمدا عبده ورسوله اللهم صل وسلم على نبينا محمد وعلى آله وأصحابه الطيبين الطاهرين أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين ينفقون في السراء والضراء والكاظمين الغيظ ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, అదుపు, పొదుపు, మదుపు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అల్లదీన యున్ఫిఖూన ఫిస్ సర్రాయి వద్దర్రా, వారు కలిమిలోను లేమిలోను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారు, కోపాన్ని దిగమింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు. అభిమానమిత్రులారా, అదుపు గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మహాద్భుతమైన మాట మీకు అంకితం చేస్తున్నా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అర్బఉన్ మన్ కున్న ఫీహి హర్రమహుల్లాహు అలన్నార్ వ అసమహు మినష్ శైతాన్. ఈ 4 రకాల నియంత్రణ, అదుపు అనేది ఎవరిలోనైతే ఉంటుందో అల్లాహ్ వారిని నరకాగ్ని నుండి రక్షించడమే కాకుండా శైతాన్ విష వలయంలో పడకుండా కాపాడుతాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ 4 విషయాలు ఏమిటంటే, మన్ మల్లక నఫ్సహు హీన యర్గబు వహీన యర్హబు వహీన యష్తహి వహీన యగ్దబు. మనిషికి ఒక ప్రేరణ కలిగినప్పుడు తన మనసుని అదుపులో పెట్టుకోవాలి. మనిషికి భయం కలిగినప్పుడు తన మనసుని అదుపులో పెట్టుకోవాలి. మనిషికి ఒక కోరిక చెలరేగినప్పుడు మనసును అదుపులో పెట్టుకోవాలి. మనిషికి కోపం వచ్చినప్పుడు తన మనసుని అదుపులో పెట్టుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే మన కోరికలపై నియంత్రణ సాధించి అవసరం లేని ఖర్చులను తగ్గించి మన ఆదాయాన్ని సమర్థవంతంగా వినియోగించడాన్ని ముక్తసరిగా చెప్పుకోవాలంటే అదుపు అంటారు. అభిమానమిత్రులారా, మనకో లక్ష్యం, గమ్యం ఉన్నప్పుడు ఆకర్షణకు లోనవ్వకుండా, వ్యసనాలకు బానిస కాకుండా, కోపంలో నిర్ణయం తీసుకోకుండా, సంతోషంలో ఒళ్ళు మరవకుండా, డబ్బులు ఉన్నప్పటికీ అనవసరమైనవి కొనకుండా, చేసే పనిలో నిబద్ధత కొరవకుండా ఆపేదే అదుపు, స్వీయ నియంత్రణ. ఈ అదుపు, స్వీయ నియంత్రణ అనేది ఓ అమోఘమైన శక్తి. మనం మన అలవాట్లను, భావోద్వేగాలను
పరధ్యానాన్ని నియంత్రించుకోలేకపోతే బలహీనుల కిందే జమకట్టబడతాం. మనం ఎంత ప్రతిభావంతులమైనా మనకు ఉన్న మేధస్సు అనేది అది ఎంతటిదైనా స్వీయ నియంత్రణ లేకపోతే, దురలవాట్లకు గనక మనం బానిసలైతే మనం పరాజితులుగానే మిగిలిపోతాం. అందుకే మనసు మన అధీనంలో ఉండేలా అదుపు, స్వీయ నియంత్రణను సాధించడానికి మనమందరం ప్రయత్నించాలి. ఉదయం లేవాలి అనుకొని అలారం పెట్టుకొని ఉదయం అది మ్రోగుతున్నప్పుడు దాన్ని ఆపేసి నిద్రపోవడం నియంత్రణ లేమిని సూచిస్తుంది. నియంత్రణ లేనప్పుడు నిర్లక్ష్యం అనేది దరి చేరుతుంది. ఇక అదుపు, స్వీయ నియంత్రణ ఏదైతే సెల్ఫ్ కంట్రోల్ లేదంటే సెల్ఫ్ డిసిప్లిన్ అని అంటామో చాలా విషయాల్లో అవసరం ఉంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు వాక్కుని, ఒంటరిగా ఉన్నప్పుడు మనసుని నియంత్రించడమే అదుపు, అలాగే స్వీయ నియంత్రణ. అలాగే అభిమానం ఇస్తారా, నోటి నుండి మాట వెలువడనంత వరకే మనం దానికి యజమానులం. ఒక్కసారి మాట వెలువడిందా ఇక మనం దానికి బానిసలం కాక తప్పదు అన్నక ఎరుకతోటి మనం జీవించాల్సి ఉంది. కనుక అభిమానం ఇస్తారా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఈ సామెత అనేది ఊరికే రాలేదు. మాటకు ప్రామాణికత ఉంటుంది. వ్యక్తి సచ్చీనుడైతే మాటకు విలువ ఇస్తాడు. దానికి కట్టుబడి ఉండటం ప్రాణం కన్నా ప్రధానమని భావిస్తాడు. ఒక ఇంపైన మాట తేనె పట్టులా మారి జిహ్వకు మాధుర్యాన్ని పంచి మదిని అలరిస్తుంది. ఒక దయగల మాట మనసు గాయాలను మాన్పుతుంది. ఒక ప్రేమ నిండిన మాట నేను విలువలు గల వ్యక్తినే అన్న భావాన్ని ప్రజలకు ఇస్తుంది. ఒక స్ఫూర్తినిచ్చే మాట లక్ష్యం వైపునకు రెట్టింపు వేగంతో దూసుకెళ్లేలా చేస్తుంది. ఒక్క కరుణగల మాట మనల్ని పశ్చాత్తాప దిశగా నడిపిస్తుంది. అలాగే ఒక్క పరుషపూరిత మాట ప్రపంచ యుద్ధాలకే ప్రాణం పోస్తుంది. అర్థం పర్థం లేని మాటలు అపార్థాలకు ప్రాణం పోసి మానవత్వాన్ని మంటగలిపి అనుబంధాలను అంకురించకుండా చేసి ఆత్మీయతలకు గోరి కట్టేలా చేసి మన హృదయ స్థితి ఏంటో ఇట్టే బయటపెట్టేస్తాయి. నలుగురిలో నగుబాటునే తెస్తాయి. ఒంటరితనాన్ని బహుమానంగా ప్రసాదిస్తాయి. మాటల్లో అదుపు, అక్షరాలకు పొదుపు నేర్పడం అత్యవసరం. విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు. అనాగరికమైన అక్షరాలకు అవమానం ఎదురు రాకపోదు. మనిషిని ఇబ్బందులో పడేసే 2 సందర్భాలు. ఒకటి మాటపై అదుపు లేకపోవడం, రెండవది డబ్బును పొదుపు చేసుకోలేకపోవడం. బంధాలను కలిపేది మాటే, బంధాలను తెంచేది మాటే. గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పేది మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మనల్ని గెలిపించేది మాటే, మనల్ని ఓడించేది మాటే. అందుకే మాట్లాడే ముందు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ బంధంలోనైనా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మాత్రం ఖచ్చితంగా చునకన అవుతాము అన్నక ఈ ఎరుకతోటి మనం జీవించాలి. కనుక అభిమానం ఇస్తారు. ఒకసారి బయటపడిన మాట ఎంత కష్టపడినా వెనక్కి వెళ్ళదు. కాబట్టి స్వీయ నియంత్రణ ఒక్క మాట అదుపులో పెట్టుకోవడం మాత్రమే కాదు, మనసు, ఆలోచనలు, కోరికలు అదుపులో పెట్టుకోవాలి. ఇవన్నీ మన అధీనంలో ఉన్నంత వరకు ఎలాంటి సమస్య ఉండదు. మనసు, అందులో కలిగే ఆలోచనలు, పుట్టే కోరికలు ఎప్పుడు మన అధీనంలోనే ఉండాలి. అప్పుడే జీవితం సాఫీగా కాకపోయినా ఒడిదుడుకులు లేకుండా వెళుతుంది. ఎప్పుడైతే వాటి అధీనంలోకి మనం వెళ్లిపోతామో అప్పుడే అసలు సమస్యలు అనేవి మొదలవుతాయి. కనుక అభిమానం ఇస్తారు. అదుపాజ్ఞల్లో అందరూ ఉండాల్సింది. నైతికతకు నీళ్లు వదిలేసి యూట్యూబ్తో పాటు ఫేస్బుక్ గాని, ఎక్స్ గాని, ఇన్స్టా గాని ఇటువంటి వాటిలో
అశ్లీల దృశ్యాలు, అసభ్య సందేశాలు, విద్వేష వ్యాఖ్యలు కట్టలు తెంచుకుంటున్నాయి. వ్యక్తులు, సంస్థలు వారి గౌరవ మర్యాదలకు, వ్యక్తిగత గోప్యతను అది మంటగలుపుతున్నాయి. అలాగే వెబ్ సిరీస్లలో పోటెత్తుతున్న అశ్లీలం గాని, హింస గాని నవతరాన్ని పెడదావి పట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలన్నిటిపై నైతిక నిబంధనలకు అవి కట్టుబడాలన్న కేంద్రం తాజాగా చేసిన సూచన అనేది అవశ్యమనేది, ఆచరణీయమైనది. అభిమానం ద్వారా పుస్తకం హస్తభూషణం అనేది పాత మాట. ఇప్పుడు సెల్ ఫోన్ హస్త విభూషణం అనేది నేటి పాటగా మనం చెప్పుకోవచ్చు. సామాజిక కల్లోలం చెలరేగకూడదంటే పిల్లలు, యువతపై విపరీతంగా ప్రభావం చూపించే సోషల్ మీడియా, ఓటీటీల పెడపోకడలకు అడ్డుకట్ట పడాల్సిందే. అదుపాజ్ఞలు అవి ఉండాల్సిందే, లేదా బలవంతాన తేవాల్సిందే. ఇక అభిమాన మిత్రులారా, అగ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని కూడా అదుపు చెయ్యాలి. ఈ కాలంలో సంభవిస్తున్న దుర్ఘటనలు, నరమేధాలు, మారణహోమాలు, ఊచకోతలు మనకు గోచరించే తదితరాలకు ప్రధాన హేతువు కారణం ఏమిటంటే ఒక్క మనసు రాజేసిన పగ ఆ జాతికో తెగకో సంక్రమించి దావాలుగా విస్తరించి ప్రతీకారంగా ప్రజ్వలించి మరో జాతికో తెగకో హాని చేస్తుంది. మానవ జాతి వినాశనానికి మూల కారణమవుతుంది. అదే నేడు గాజాలో విలయ తాండవం చేస్తోంది. అభిమాన మిత్రులారా, గుప్పెడు మెతుకుల కోసం, గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోతున్న అభాగ్యుల తలలో తూటాలు దింపడమంత రాక్షసత్వం. సాయం చేస్తామని పిలిచి ఆశగా వచ్చిన వారిని మారణాయుధాలకు ఎరవేయడం అంతటిక మహాపాపం ఇంకేముంటుందో చెప్పండి సోదరులారా. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క అగ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని అందరూ కలిసి కళ్ళెం వేసి అదుపు చెయ్యాలి. లేదంటే రాక్షసత్వం రంకెలేస్తోంది, మానవత్వం మంటగలుపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఖర్చు అదుపులో ఉండాలి, అనురాగం అనురక్తి అదుపులో ఉండాలి, అభిమానం అదుపులో ఉండాలి, అనుమానం అదుపులో ఉండాలి, అనుశీలనం అదుపులో ఉండాలి, అనుకరణం అదుపులో ఉండాలి, అనుసరణం అదుపులో ఉండాలి, వ్యాయామం అదుపులో ఉండాలి, వ్యాఖ్యానం అదుపులో ఉండాలి, వ్యాకరణం అదుపులో ఉండాలి, వ్యామోహం అదుపులో ఉండాలి, ఆవేశం అదుపులో ఉండాలి, ఆలోచన అదుపులో ఉండాలి, ఉద్రేకం అదుపులో ఉండాలి, ఆనందం అదుపులో ఉండాలి, విచారం వివాదం అదుపులో ఉండాలి, వినోదం అదుపులో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని అదుపులో ఉంటేనే ఆనందం, ప్రమోదం. అదుపు తప్పితే ప్రమాదమే, అనర్థమే. అభిమానం కాబట్టి నీతి నిజాయితీలను తల్లిదండ్రులుగా భావించి, కర్తవ్య బాధ్యతలను తోబుట్టువులుగా భావించి, శాంతి సహనాలను భార్యభర్తలుగా భావించి, సమయ పాలన క్రమశిక్షణను గురువుగా భావించి, మానవత్వాన్ని స్నేహతత్వంగా భావించి, వీటి పరస్పర ప్రేరణతో అర్థవంతంగా మనమందరం జీవించాలి. కనుక అభిమానం ద్వారా ఇప్పుడు రెండవ అంశం పొదుపు అంటే సేవింగ్. ఇస్లాం ధర్మంలో ధనం ఖర్చు చేయడంలో మధ్యస్థత దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది వృధా ఖర్చు చేయడాన్ని ఇస్లాం హరాంగా పరిగణించడమే కాకుండా అలా చేసే వారిని శైతాన్ సోదరులు అంటుంది. ఇన్నల్ ముబద్దిరీన కాను ఇఖ్వాన షయాతీన్ వకాన షైతాను లిరబ్బిహి కఫూరా. దుబారా ఖర్చు చేయకండి. దుబారా ఖర్చు చేసేవారు శైతాన్ సోదరులుగా పరిగణించబడతారు. శైతాన్ తన ప్రభుకు కృతజ్ఞుడైపోయాడు. ఇక ఖురాన్ చెప్పే పొదుపు సూత్రం ఏమిటంటే వల్లదీన ఇదా అన్ఫకు లం యుస్రిఫు వలం యకుతురు వకాన బైన దాలిక ఖవామా. వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చుకు ఇటు పిసినారితనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతిచర్యలకు మధ్యస్థంగా ఉంటుంది. వారు ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తారు. అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని అన్యాయంగా హతమార్చరు. వ్యభిచారానికి ఏ మాత్రం పాల్పడరు. అభిమానం ద్వారా పొదుపుగా బతకడం అంటే పిసినారితనాన్ని పెంచి పోషించడం అని చాలా మంది అనేది అనుకుంటూ ఉంటారు. కానీ పీనాసిగా బతకడానికి, ఖర్చులను అదుపాజ్ఞలో ఉంచుకుంటూ జీవనయానం కొనసాగించడానికి చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఈ తేడా తెలియక నేడు మధ్యతరగతి భారతమంతా
ఆశలను చంపుకొని భారంగా బతికీడుస్తున్నది. మరి ఖురాన్ ఏముంటున్నది అంటే, ఖురాన్ అంటోంది, వలా తజాల్ యదక మగ్లూలతన్ ఇలా ఉన్ఫిక వలా తబ్సుతహా కుల్లల్ బస్తి ఫతఖఉద మలూమం మహ్సూరా. మీరు మీ చేతిని ఏమాత్రం దానం చెయ్యకుండా మెడకేసి కట్టి ఉంచకండి, అలాగే దాన్ని పూర్తిగా తెరచి ఉంచడం కూడా సరికాదు. అలా చేస్తే మీరు నిందితులై నిస్సహాయులైపోతారు అని ఖురాన్ చెబుతుంది. కనుక అభిమానం ద్వారా మనిషిలో పీనాసితనం అనేది అతన్ని అపఖ్యాతి పాలు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనిషి చేసే అతి ఖర్చు అనేది ఇందులో మహ్సూర్ అన్న పదం అనేది వాడబడింది. మహ్సూర్ అన్న పదానికి ఉన్న అర్థం ఏమిటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, నడిచి బాగా అలసిపోయి ఇక నడవడానికి శక్తి లేకుండా పోయిన జంతువును మహ్సూర్ అంటారు. కనుక దుబారా ఖర్చు చేసే వ్యక్తి కూడా ఖర్చు చేస్తూ ఇక చెయ్యడానికే ఏమీ లేని దయనీయ స్థితి అతను చేరుకోవడం అనేది జరుగుతుంది. కనుక అభిమానం ఇస్తారా గమనించాల్సిన విషయం ఏమిటంటే, అనివార్య ఖర్చులకు కళ్ళెం వేయడం పొదుపు అనిపించుకోదు. దుబారా ఎంత ప్రమాదమో, బలవంతంగా వ్యయాన్ని కట్టడి చేయాలనుకోవడం అంతే నష్టదాయకం. రూపాయి వచ్చేందుకు మార్గాలు అన్వేషించాలే గాని రూపాయి పోయేందుకు దారాలు అనేవి మూసేయాలనుకోవడం అనేది ఏమంత వివేకం అనేది అనిపించుకోదు. ఇక అభిమానం ఇట్లారా, పొదుపు అంటే ఏమిటంటే, పొదుపు అనేది మన ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మనకు అండగా అనేది నిలుస్తుంది. ఉదాహరణకు ఈ రోజు మనం చూస్తున్నట్లయితే సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది. బస్సులో ప్రయాణం కన్నా ఒక బండి కొనుక్కుంటే త్వరగా పని ప్రదేశానికి వెళ్ళొచ్చు అన్న ఆలోచన సహజంగా అందరికీ కలుగుతుంది. ఈ క్రమంలో నెలవారీ జీతాల ఆధారంగా రకరకాల బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటున్నారు. దీంతో ఆదాయం తగ్గి రుణాల భారం అనేది పెరిగిపోతుంది. వీటికి వడ్డీల మీద వడ్డీలు చెల్లిస్తూ వారే తమ నడ్డీల్ని విరగ్గొట్టుకుంటున్నారు. కనుక అభిమానం ఇస్తారు. పొదుపు చేయాలన్న ఆలోచనే మర్చిపోయిన నేటి జనం చాలా మంది ఈ రోజు చాలా రకాల ఇబ్బందుల్ని వాళ్ళు పడుతున్నారు. కనుక అభిమానం ఇస్తారా, నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్టు పొదుపు సూత్రం మనమందరం పాటించాల్సిందే. అందుకు మనకు మించిన భారాలను మనం తలకెక్కించుకోకూడదు. ఒకవేళ ఎక్కించుకున్నామంటే పొదుపు చేయడం అనే విషయం తర్వాతి సంగతి. ఆ అప్పులు తీర్చలేక అల్లాడిపోతామని అందరూ అనేది గ్రహించాలి. అలాగే అభిమానం ఇట్లారా, మనం పొదుపు చేస్తేనే విజయం అనేది, గెలుపు అనేది మన సొంతమవుతుంది. కనుక ఖర్చు సరైనదిగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. కుటుంబంలో గొడవలు ఉండవు. ఏది అవసరం ఏది అనవసరం అనేది చాలా ముఖ్యం. ఏదైనా కొనుగోలు చేసే ముందు కుటుంబంలో చర్చ జరగాలి. అప్పుడే సరైన నిర్ణయం అనేది మనం తీసుకోగలుగుతాం. అవసరాలకు మితిమీరితే జీవితం అనేది తలకిందులవ్వడం తప్పదు. కనుక నెలకు వచ్చే సంపాదన ఎంత, అందులో ఖర్చుపోను ఎంత మిగులుతుంది, ఇంకెంత మిగుల్చుకునేక వీలుంది, తదితర విషయాలను పరిశీలించి పొదుపు చేయాలి. అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా దాటేయగలం. పాటించకపోతే ఎంత సంపాదించినా ఖర్చయిపోతూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదుపు లేకుండా జీవితం చీకటి గదిలాంటిది. పొదుపు లేకుండా భవిష్యత్తు నిరాశగా మారుతుంది. అందువల్ల మనం మన జీవితాన్ని సమర్థవంతంగా నడిపించాలంటే అదుపు మరియు పొదుపును జీవితంలో భాగంగా మనం మార్చుకోవాలి. ఇక అభిమానం ద్వారా చివరి అంశం మదుపు అంటే ఇన్వెస్ట్మెంట్. ఏదైనా పురోగతి, ఉన్నతి, లాభాన్ని ఆశించి ముందుగా పెట్టే పెట్టుబడిని మదుపు అంటారు. అది శ్రమ కావచ్చు, ధనం కావచ్చు, తెలివితేటలు ఏవైనా కావచ్చు. అంటే మనం మన జ్ఞానాన్ని మదుపుగా పెట్టి పరీక్షలో విజయం సాధించవచ్చు, లేదా మంచి అవార్డు అనేది మనం పొందవచ్చు. అలాగే మనం మన తెలివితేటలను మదుపుగా పెట్టి ఒక మంచి కళాకారునిగా మనం మారచ్చు, లేదా ధనం సంపాదించి కుబేరులం అవ్వచ్చు. చిన్న మాటలో చెప్పాలంటే పొదుపు నిద్ర పోనివ్వని పీడకలైతే మదుపు నిద్ర రానివ్వని మంచి కళ అంటారు పెద్దలు. అభిమానం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటాడు, వహువల్లదీ జఅలకుం ఖలాయిఫల్ అర్ద్ వరఫఅ బఅదకుం ఫౌక బఅద్ దరజాత్ లియబ్లువకుం ఫీమా ఆతాకుం. ఆయనే మిమ్మల్ని ధరణిపై
తన ప్రతినిధులుగా ఖలీఫాలుగా నియమించాడు. మీకు ప్రసాదించిన దాని విషయమై మిమ్మల్ని పరీక్షించడానికి ఆయన మీలో కొందరికన్నా ఎక్కువగా హోదా అంతస్తులను ప్రసాదించాడు. ఇది ప్రపంచం. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారండి? ఇది మదుపు సూత్రం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారు? ఇన్ కామతిస్సా వబియది అహదికుం ఫసీలా ఫఇన్ ఇస్తతా అల్లా యఖూమ హత్తా యగ్రిసహా ఫల్యఫ్అల్. మీలో ఒక వ్యక్తి చేతిలో ఒక మొక్క ఉంది, కాసేపట్లో ప్రళయం అనేది రాబోతుందని తెలుస్తున్నా అది రాకపూర్వమే ఆలస్యం చేయకుండా దాన్ని నాటేయాలి. కనుక ఇది పర్యావరణానికి సంబంధించిన మదుపు సూత్రమే కాకుండా తరతరాలకు పనికొచ్చే అద్భుతమైన మహస్త్రం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ బాఅ దారన్ ఫలం యజ్అల్ థమనహా ఫీ మిస్లిహా లం యుబారక్ లహు ఫీహా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారండి? ఎవరైనా ఒక ఇల్లు అమ్మి ఆ డబ్బును అదే తరహా ఇంకో ఇల్లు కొనడానికో లేదంటే దానికి సమానమైన దేనిలోనూ పెట్టుబడి అనేది అతను పెట్టడానికి ప్రయత్నించకపోతే ఆ డబ్బులో అతనికి శుభం ఉండదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే ఈ హదీస్ అనేది ఆస్తుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా అవసరమైన ఆస్తిని అమ్మిన తర్వాత దానికి సమానమైన ప్రయోజనకరమైన దానిని ఉపయోగించాలని కూడా మనకు బోధ అనేది చేస్తోంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినాక మరో మాటను తీసుకున్నట్లయితే అత్తాజిరు సదూకుల్ అమీను మఅన్ నబీన వస్సిద్దీకిన వషుహదా. నిజాయితీగా నమ్మకంగా వ్యాపారం చేసే వ్యాపారి ప్రవక్తల, సిద్దీకుల, షుహదాల సరసన ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్ కి ఇస్లాం ధర్మం ఎంత పెద్ద పీట వేస్తుందన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఈ మదుపు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకోసం అంటే మన కళలను సాకారం చేసుకోవడానికి మదుపు చెయ్యాలి, అలాగే సొంతిల్లు కట్టుకోవడానికి మదుపు చెయ్యాలి, పిల్లల్ని ఉన్నత విద్య మనం ఇప్పించడానికి అనేది మనం మదుపు చెయ్యాలి, అలాగే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే కూడా మనం అనేది మదుపు అనేది చెయ్యాలి. అయితే మనం చేసే ఆ యొక్క మదుపు, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకే చోట చేయకుండా దాంట్లో వైవిధ్యత ఉండేటట్లుగా మనం ప్రయత్నించినట్లయితే తద్వారా అనేది మనకు మేలు జరిగే అవకాశం అనేది ఉంది. అయితే అభిమాన మిత్రులారా, ఈ మదుపు కొన్ని సందర్భాల్లో మతిని చెడగొడుతుంది. ఎందుకంటే ఆస్తులు పెరిగిపోతాయి కనుక మనిషిలో ఒక అహం అనేది వచ్చేస్తుంది. ఆ అహం వచ్చేసిన తర్వాత తన మహత్వాన్ని తనకే గొప్పగా అనిపిస్తుంది. అప్పుడు అతను అదే మైకంలో ముందుకెళ్లిపోతుంటాడు. కనుక బ్రేక్ వేశాడు. అల్లా ఏమన్నాడు? అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుల్ మకాబిర్. సంపద విషయంలో, సంతాన విషయంలో, కీర్తి విషయంలో, కండూతి విషయంలో వండుకుని మించిపోవాలనక మీ ఆత్మ అనేది మిమ్మల్ని కనన వాటిగా చేర్చివేసింది. మీరు సమాధికి చేరుకున్న అయితే మీ కోరికలు ఇంకా తీరలేదు. అంటే పరలోకం మీద వలా తంస నసీబక మిన దునియా, ప్రాపంచిక మీ యొక్క భాగాన్ని మీ మరొకండి, అయితే పరలోకాన్ని కూడా విస్మరించకండి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, ఇందులో కూడా మదుపు ఉంది. వమా తుఖద్దిము లిఅన్ఫుసికుం మిన్ ఖైరిన్ తజిదూహు ఇందల్లాహి హువ ఖైరన్ వ అఅదమ అజ్రా వస్తగ్ఫిరుల్లాహ ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. మీరు మీకోసం ఏ పుణ్యకారం చేసి పంపుకుంటారో, అంటే ఇదేం చేస్తున్నామండి? మదుపు చేస్తున్నాము. ముందు పంపించుకుంటే ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది అల్లాహ్ దగ్గర సురక్షితంగా ఉంటుంది. అదే అత్యంత శ్రేష్టమైనది. దాని సుకృత ఫలం కూడా ఘనమైనది. అల్లాహ్ మన్నింపును వేడుకోండి. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. అభిమాన మిత్రులారా, మానవుడు సాధించలేనిది ఏముంది? మహితమైన, జగతి హితమైన ఎన్నో కార్యాలను మన తోటి మానవులే సాధించారు. మనం అనుకున్న దానికంటే, మన అవగాహన గుర్తించిన దానికంటే ఎంతో అధికమైన శక్తి అనేది మనలోని ప్రతి మనిషిలోనూ దాగి ఉంది. అల్లాహ్ తోడు నాకుంది అన్నక కృత నిశ్చయంతో నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలనని భావించి ఉద్యమిస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం కష్టమైన విషయమేమి కాదు. అంతేకాదు, ఇదే కృషిని శ్రీకరణ శుద్ధిగా ధర్మబద్ధంగా కొనసాగిస్తే ఉన్నత స్థానంలో నిలకడను సాధించి నిలబడగలగడము కష్టమేమీ కాదు. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతి వ్యక్తి స్వీయ క్రమశిక్షణ పాటించడం అవసరం అంటుంది ఇస్లాం ధర్మం. అల్లాహ్ అదుపాజ్ఞల్లో ఉంటూ ఆత్మ నియతితో తమపై తాము విధించుకొని
అమలు పరిచే జీవన విధానమే ఇస్లాం ధర్మం. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే ఇస్లాం ధర్మం సూచించే నియమబద్ధమైన క్రమబద్ధమైన క్రమశిక్షణ సహిత జీవితాన్ని మనం అనుసరించాలి. ఇక అంతిమంగా అభిమాన మిత్రులారా, మనిషి సంతోషంగా ఉండడానికి ఏం చెయ్యాలో మన పెద్దలు కొన్ని మాటలు చెప్పారు, చాలా చక్కగా వివరించారు. ఏమన్నారని? ఒకదానితో రెండింటిని నిర్ణయించుకొని, మూడింటిని నాలుగింటిలో అదుపులోకి తెచ్చుకొని, ఐదింటిని జయించి, ఆరింటిని తెలుసుకొని, ఏడింటిని విడిచి సంతోషాన్ని పొందవచ్చు అని చెప్పారు. ఏమిటండి? ఒకదానితో రెండింటిని నిర్ణయించుకోవడం అంటే మన బుద్ధితో ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం. మూడింటిని నాలుగింటితో అదుపులోకి తెచ్చుకోవడం అంటే మిత్రుణ్ణి, శత్రువుని, తటస్థుణ్ణి సామ భేద దాన దండోపాయాలని 4 ఉపాయాలతో వశపరుచుకోవాలని అర్థం. ఐదింటిని జయించడం అంటే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనే ఈ జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. ఇవి మనసును నిలకడగా ఉండనీయకుండా విషయాసక్తులను ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకని వీటి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఇక ఆరింటిని తెలుసుకోవడం అంటే సంధి, విగ్రహం, యాన, ఆసన, ద్వైధీ భావన, సమాశ్రం అనే గుణాలను తెలుసుకోవడం. అంటే సంధి అంటే శత్రువుని మిత్రుడుగా చేసుకోవడం, విగ్రహం అంటే విజయానికి అనుకూలమైన సమయంలో యుద్ధం చేయడం, యాన అంటే శత్రువు బలహీన స్థితిని కనిపెట్టి యుద్ధానికి సన్నద్ధమవ్వడం, ఆసనం అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ద్వైధీ భావం అంటే 2 విధాలు బలవంతులతో సంధి చేసుకోవడం, బలహీనులతో యుద్ధం చేయడం, సమాశ్రయం అంటే ఆయా విషయాల్లో సమర్థులైన వాళ్లను ఆశ్రయించడం. ఈ ఆరింటిని పరిపూర్ణంగా తెలుసుకొని ఆయా సమయాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా జీవించాలనుకునే వారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అన్నారు పెద్దలు. ఇక విడిచిపెట్టాల్సిన 7 విషయాలు ఏమిటంటే పరస్త్రీ వ్యామోహం, జూదం, వేట, మద్యపానం, పరుష సంభాషణ, హింసకు పాల్పడడం, ధనాన్ని దుర్వినియోగపరచడం. ఈ 7 వ్యసనాలకు దూరంగా ఉండడం ఖచ్చితంగా సుఖమయ జీవితానికి అవసరమని చెప్పారు. కనుక అంతిమంగా అభిమానం ద్వారా అదుపు, పొదుపు, మదుపు సమపాళ్లలో మన బతుకులో మనం చేసుకుంటే ఫుల్ఫిల్ మన జీవితం అవుతుంది సంతోషాల 7 రంగుల హరివిల్లు. లేదంటే బాధల దుఃఖాల పరంపరల ఇనుప ముళ్ళు. ఆ దెబ్బకి ఆ కుదుపుకి మన జీవితం ఇక నిల్లు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.